నవ్యాంధ్రప్రదేశ్ వేదికగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞాన సంగమం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక విపంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ రవిశంకర్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరిపై ఒకరు కురిపించుకున్న ప్రశంసలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు సామాజిక మాధ్యమాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. జ్ఞానం విజ్ఞానం కలిసిన అరుదైన భేటీగా ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా గురుదేవ్ రవిశంకర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. రవిశంకర్ కేవలం ఒక ఆధ్యాత్మిక నాయకుడు మాత్రమే కాదని విశ్వవ్యాప్తంగా సామరస్య సందేశాన్ని చేరవేస్తున్న గొప్ప మానవతావాదని కొనియాడారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన ఒక వారధిలా నిలిచారని అభినందించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మానవీయ ఆధ్యాత్మిక విలువలను ఏపీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు పారిశ్రామిక సాంకేతిక విజన్ను గురుదేవ్ రవిశంకర్ అత్యంత ఉన్నతంగా ప్రస్తావించారు. చంద్రబాబు కేవలం రాజకీయ నేత కాదని జ్ఞానం ఆధునిక విజ్ఞానం రెండూ కలబోతున్న అరుదైన నాయకుడంటూ కొనియాడారు. భారతదేశంలో ఐటీ విప్లవానికి ఆద్యుడు ప్రధాన సూత్రధారి చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. నాడు ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ ఐటీ పట్టణంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని రవిశంకర్ గుర్తు చేశారు. గ్లోబల్ వేదికలపై తెలుగువారి సత్తా గురించి మాట్లాడుతూ గురుదేవ్ ఒక సంచలన విషయాన్ని ప్రస్తావించారు. ఈరోజు అమెరికాలో ఉన్న మొత్తం భారతీయ ఐటీ నిపుణులలో దాదాపు 70% మంది తెలుగువారే కనిపిస్తున్నారని, ఆ విజయానికి ఈ గ్లోబల్ ఐడెంటిటీకి చంద్రబాబు వేసిన బలమైన పునాదే మూల కారణమని రవిశంకర్ ప్రశంసించారు. తెలుగు యువతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజనరీ లీడర్ చంద్రబాబు అంటూ ఆయన అభినందించడం విశేషం. ఒకవైపు దేశాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న గురువు, మరోవైపు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న విజనరీ లీడర్, వీళ్ళిద్దరి కలయిక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో సరికొత్త మానవీయ ప్రాజెక్టులకు సమాజ వికాసానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. भारत में आईटी रेवोल्यूशन का जो मुख्य सूत्रधार है, कर्णधार थे, वो श्रेय हमारे चंद्रबाबू गारू को जाता है. You know, our dear Chandrababu Garu has brought real IT in two sense. One is of course technology, another is inner transformation. He means IT in two senses, both spiritual and material. If today whatever is in Andhra Pradesh, Hyderabad, before, he was the one who really made Hyderabad on the world map. I remember in US when Chandrababu Garu was speaking at the ATA conference there few years back, then Bill Clinton was the then president, he was there, and he said, my goal is to bring the best transformation for the youth, and he has done it. Today if you see in America, 60-70% of the IT people, they all speak Telugu. They are from Andhra Pradesh. Just outside Washington, in Maryland, in Virginia, if you go, you find a mini Andhra Pradesh there. So the way the young people were trained in IT in all the schools, colleges,